ప్రాణాలు తీసేస్తారు. ఫిట్నెస్ అంటారు, యమపురికి చేరుస్తారు. ఇది ఫిట్నెస్ సెంటర్ల నిర్వాహకుల తీరు. కాసులపై ఉన్న శ్రద్ధ కస్టమర్ల ఆరోగ్యంపై ఉండట్లేదు. ట్రైనర్స్ లేకుండా ఫిట్నెస్ సెంటర్లు నడిపిస్తూ అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇంతకీ జిమ్ లో ఇస్తున్నది శిక్ష G24 గంటలు ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఫిజికల్ ఫిట్నెస్ ఇప్పుడు అందరూ ఇదే మంత్రం జపిస్తున్నారు. ఆరోగ్య స్పృహ పెరగడంతో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవాలనే తాపత్రయమూ పెరిగింది. సిక్స్ ప్యాక్ల కోసం కొందరు, జీరో సైజ్ల కోసం మరికొందరు, బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ఇంకొందరు. ఇలా జిమ్లకు, ఫిట్నెస్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. జనంలో ఇలా ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో ఫిట్నెస్ సెంటర్ల నిర్వాహకుల పంట పండుతోంది. అయితే కాసుల మోజులో పడ్డ నిర్వాహకులు తమ దగ్గరికి వచ్చే వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదు. జనం వస్తున్నారు కదా అని జిమ్ పెట్టేసి ఆఫర్లతో ఆకర్షించడమే పని తప్ప సర్టిఫైడ్ ట్రైనర్లను మాత్రం నియమించుకోవట్లేదు. ఫలితంగా సరైన శిక్షణ లేకుండా చేస్తున్న వ్యాయామంతో కస్టమర్లకు ఆరోగ్య సమస్యలు తప్పట్లేదు. ఒక్కోసారి ప్రాణాలు పోయిన సంఘటనలు ఉన్నాయి. హైదరాబాద్ లో కొద్ది రోజుల వ్యవధిలో 2 వ్యక్తులు ఇలా వర్కౌట్స్ చేస్తూ చనిపోవడం గుబులు రేపుతోంది. మాదాపూర్ లో నివసించే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్విమ్మింగ్ పూల్ లో వ్యాయామం చేస్తూ చనిపోయాడు. మైదీపట్నంలో మరో వ్యక్తి జిమ్ లో వర్కౌట్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి చనిపోయాడు. వీరిద్దరూ కార్పొరేట్ జిమ్ లో ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న వారే. అనుభవజ్ఞులైన ట్రైనర్ల పర్యవేక్షణ, సరైన అవగాహన లేకుండా వ్యాయామం చేస్తున్నందువల్లే వీరు చనిపోయారని వైద్యుల నివేదికలో వెల్లడైంది. ఇవే కాదు, వార్తల్లోకి రాని ఘటనలు అనేకమున్నాయి. అసలు ఇలాంటి ట్రైనింగ్ ఇవ్వగలిగే నిపుణులు ఫిట్నెస్ సెంటర్లలో లేకపోవడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. వ్యాయామం గురించి పూర్తిగా తెలియని వారు శిక్షణ ఇస్తూ ఉండటం, మితిమీరిన వర్కౌట్స్ చేయిస్తుండటం కస్టమర్ల ప్రాణాల మీదికి తెస్తోంది. ఈ జిమ్లలో తీసుకునే ఫీజులు తక్కువేమీ కాదు, వేలల్లోనే ఉంటుంది. కానీ మెరుగైన శిక్షణ ఇచ్చే వ్యాయామ నిపుణులు మాత్రం కనిపించరు. ఫిట్నెస్ పై పెరుగుతున్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడమే కార్పొరేట్ ఫిట్నెస్ సెంటర్ల పని. వీరికి కావాల్సింది వ్యాపారమే, కస్టమర్ల ఆరోగ్యం కాదు. అందుకే అంతగా అనుభవం లేని ట్రైనర్లతో ఫిట్నెస్ సెంటర్లను నడిపిస్తున్నారు. కస్టమర్లకు ట్రైనర్ల గురించి అవగాహన లేక వ్యాయామాలు చేసి ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ లో కార్పొరేట్ ఫిట్నెస్ సెంటర్లు వీధికొకటి కనిపిస్తాయి. ఇలాంటి సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న సోల్ లాంటి ఫిట్నెస్ సెంటర్లకైతే ఇదో పెద్ద బిజినెస్ సెంటర్.